హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. తాజాగా వాహనమిత్ర పథకానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీ ముందుకైతే వచ్చాను. అయితే నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్‌కన్నిటికి కూడా చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయితే అయ్యారనమాట. వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడిగారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థాంక్స్ అండి. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకేనా? సో, అదే విధంగా ఈ యొక్క వీడియోను కూడా ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే అడగండి. మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ ముందుకొచ్చాను. ఓకేనా? సో, ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్స్ ఏంటి అంటే వన్ బై వన్ అయితే ఇప్పుడు చెప్తాను నేను. ఓకేనా? మొట్టమొదటిగా వచ్చి చాలామంది ఏమడుగుతున్నారంటే లైసెన్స్ మా దగ్గర లేదు. ఎల్ఎల్ఆర్ అయితే ఉంది. ఎల్ఎల్ఆర్ మీద రూ. 15,000 వస్తుందా? రాదా? అని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇంకా ఉందా? ఇన్ కేస్ పొడిగించేందుకు అవకాశం ఏమన్నా ఉన్నదా? లేదా? అని కూడా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ముఖ్యంగా వచ్చేసి ఎన్‌బీఎం పోర్టల్‌లో ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు అక్కడ మాకు ఇంకా పెండింగ్ అనే చూపిస్తుంది. మాకు అమౌంట్ వస్తుందా? లేదా? అని కూడా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ గ్రీవెన్స్ ప్రాసెస్ గురించి కూడా చెప్తానండి. సో, ఇక్కడ 4 టాపిక్‌ల గురించి అయితే ఈ వీడియోలో వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, మొట్టమొదటిగా ఈ యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించి అప్లై లాస్ట్ డేట్ అయిపోయిందా? లేదా? ఏమన్నా ఎక్స్‌టెండ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? ఆ వివరాల గురించి అయితే చూద్దాము. సో, యాక్చువల్‌గా ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క పథకం పేరు చేంజ్ చేయడం అయితే జరిగిందండి. ఇంతకుముందు వాహనమిత్ర పథకం అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేరు కాబట్టి ఇది. ఈ కూటమి ప్రభుత్వం నాకు తెలిసి మాక్సిమం అన్ని పథకాల పేర్లు కూడా మార్చేసింది. ఈ యొక్క పథకం పేరు కూడా మార్చేసిందనమాట. వాహనమిత్ర అనే పథకాన్ని వచ్చేసి ఆటో డ్రైవర్ సేవలో అనే పేరుతో అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇంక నుంచి ఇదే పేరుతో అయితే ఉంటుంది ఈ యొక్క పథకం. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉందా? లేదంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు మొన్న 21వ తారీఖు వరకైతే ఇచ్చారండి. ఎక్స్‌టెండ్ చేసి మళ్ళా కూడా. బట్ ఆ రోజే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే లేదనమాట. అలాగే గత ప్రభుత్వంలో అర్హులైనటువంటి వాళ్ళ యొక్క అర్హుల జాబితా లిస్టులు మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చాయి. సో, వాళ్ళందరికీ ఈకేవైసీ ప్రాసెస్‌లు కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు ఇచ్చారు? నిన్నటి వరకైతే ఇచ్చారనమాట. సో, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక అర్హుల జాబితాను విడుదల చేసేదే ఇక మిగిలుంది. అర్హుల జాబితాను ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పారో 24వ తారీఖున రేపటి రోజున విడుదల చేస్తామని చెప్పున్నారు మనకు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్‌లో నేముంటే రూ. 15,000 వాళ్ళందరికీ కూడా జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరు. సో, మళ్ళా కామెంట్ సెక్షన్‌లో అడగొద్దు. ఈ పథకానికి సంబంధించి లాస్ట్ డేట్ ఇంకా ఉందా? అప్లై చేసుకోవచ్చానని. లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. ఇంకా అవకాశం అయితే లేదనమాట. సో, అండ్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన గమనికండి. సో, ఆగస్టు 31, 2025 తేదీ లోపల ఎవరైతే కొత్తగా వాహనం కొని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండి అండ్ అదేవిధంగా ఆగస్టు 31 తేదీ లోపల లైసెన్స్ పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వాళ్ళకి మాత్రమే రూ. 15,000 అయితే వర్తిస్తుందనమాట. సో, మేము ఆగస్టు 31 తర్వాత కొత్తగా వెహికల్ అయితే కొన్నాము రీసెంట్‌గానే. లైసెన్స్ కూడా మాకు రీసెంట్‌గానే వచ్చింది. మా పరిస్థితి ఏంటి అంటే మీకు కూడా అవకాశం అయితే కల్పిస్తారండి. ఈ యొక్క అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు మనకు 1వ తారీఖున ఈ యొక్క వాహనమిత్ర పథకం అనేటువంటిది జమ చేస్తామని చెప్పున్నారు. వీళ్ళందరికీ పడిన తర్వాత మళ్ళా కూడా మీకు అవకాశం అయితే కల్పిస్తారనమాట. అప్పుడు మీరు మళ్ళా అప్లై చేసుకొని ఈ యొక్క పథకం కింద రూ. 15,000 పొందవచ్చు. నో ప్రాబ్లమ్ మీకైతే. ఓకేనా? బట్ ఏంటంటే ఇప్పుడు అవకాశం అయితే లేదు. 31 తర్వాత ఎవరైనా వాహనం కొని లైసెన్స్ పొంది ఉన్నట్లయితే. ఇక చాలామంది ఈ యొక్క ఎన్‌బీఎం పోర్టల్‌లో ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు పెండింగ్ అని చూపిస్తుందని అడుగుతూ ఉన్నారండి. లాస్ట్‌లో వచ్చేసి గ్రీవెన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇది మనకు ఎన్‌బీఎం పోర్టల్ అనమాట. ఈ పోర్టల్‌లో స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. చాలామంది కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా? బట్ చెక్ చేసుకునే దగ్గర ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ అనేది చూపిస్తుందనమాట. ఇన్ కేస్ మీకు రిమార్క్స్ ఉన్నట్లయితే రిమార్క్స్ కూడా ఇక్కడే చూపించేస్తుంది పక్కనే. పెండింగ్ అని ఉన్నట్లయితే మీకు ఇంకా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కాలేదని అర్థమండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక దాని తర్వాత మీకు అక్కడ అప్రూవల్ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా. అప్రూవల్ ఉంటే మీకు ఈ పథకం కింద అమౌంట్ రావడానికి లిస్ట్‌లో నేమ్స్ అయితే చేసేస్తారు మీకు.
ఓకేనా. సో కాబట్టి ప్రజెంట్ మనకు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యాక మీకు అక్కడ పెండింగ్ బదులు అప్రూవల్ అయితే వస్తుంది. అది కూడా అర్హులైతేనే. ఇన్ కేస్ లేదు అనర్హులైనట్లయితే రిమార్క్స్ కూడా పక్కనే చూపించేస్తుంది, నో ప్రాబ్లం. దాన్ని బట్టి అయితే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెవరైనా చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. చాలామందికి పెండింగ్ అని చూపిస్తుంది మ్యాక్సిమం. సో ఇంకా కూడా అప్డేట్ అయితే అవుతుంది, టైం పడుతుంది కొంచెము. బట్ మీరైతే చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి మీరు కమెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతానండి. ఓకేనా. ఇక ఫైనల్గా వచ్చేసి గ్రీవెన్స్ ప్రాసెస్ అండి. సో గ్రీవెన్స్ ప్రాసెస్లు ఎవరు పెట్టుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి, ఓకేనా. సో మీకు ఇన్ కేసు ఏమన్నా తప్పుగా ఎంటర్ అయ్యిండి మీకు అమౌంట్ అనేటువంటిది రావడానికి పెండింగ్లో పడి ఉన్నట్లయితే, లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తప్పుగా ఇన్కమ్ ట్యాక్స్ ట్యాగ్ అయినప్పుడు కావచ్చు, తప్పుగా గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తున్నప్పుడు కావచ్చు, అండ్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనకు గ్రీవెన్స్ రకాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫిట్నెస్ అండ్ వెహికల్ ట్యాక్స్, ఆర్సీ ఎక్స్పైర్డ్, 4 వీలరు అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే రాంగ్గా ట్యాగ్ అయినట్లయితే, ఇన్కమ్ ట్యాక్స్ ట్యాగ్ అయినా సరే, అండ్ అదేవిధంగా ఇన్వాలిడ్ లైసెన్స్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, సో ఇవన్నీ ట్యాగ్ అయినా సరే, ల్యాండ్ ఓకేనా, నాట్ హ్యావింగ్ రైస్ కార్డు, పేమెంటు, అర్బన్ ప్రాపర్టీ, వెహికల్స్ చేంజ్ అండ్ సోల్డ్, అదేవిధంగా రాంగ్ ఈకేబీసీ డెన్ను, ఇవన్నీ చూపించినా సరే మీకు రిమార్క్స్ దగ్గర మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నాక వాళ్ళు మళ్ళీ కూడా ఒకసారి రీచెక్ అయితే చేస్తారండి. రీచెక్ చేసి మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే మిమ్మల్ని అర్హులుగా గుర్తించి మళ్ళీ మీ నేమ్ ఎలిజిబుల్ లిస్ట్లో చేర్చి మీకు అమౌంట్ అయితే వచ్చేలాగా చూస్తారు. ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకున్నాక ఆ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, ఫస్ట్ వచ్చేసి మనకు రూరల్లో వచ్చేసి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ అధికారి ఉంటాడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే. అక్కడ దాని తర్వాత డబ్ల్యూఈఏ అధికారి యొక్క లాగిన్కి అయితే వెళ్తుందన్నమాట. ఓకేనా. ఆ అధికారి లాగిన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ వెరిఫికేషన్ అయ్యాక విఆర్ఓ లాగిన్కి అయితే వెళ్తుంది. ఓకేనా. విఆర్ఓ గారి లాగిన్కి వెళ్ళాక దాని తర్వాత ఎంఆర్ఓ గారి లాగిన్కి అయితే వెళ్తుంది. దాని తర్వాత ఆర్డీఓ గారి లాగిన్కి అయితే వెళ్తుంది మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది. సో ఫైనల్గా వచ్చేసి జాయింట్ కలెక్టర్, అక్కడ వాళ్ళు చెక్ చేశాక మీకు ఫైనల్ డెసిషన్ అయితే ఇస్తారు. మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని అర్హుల లిస్ట్లో జాయిన్ చేస్తారు, లేదు అనుకుంటే అనర్హులని మీ నేమ్ అనేటువంటిది రిజెక్ట్ అయితే చేస్తారనమాట. అప్పుడు మీకు అమౌంట్ అనేటువంటిది అయితే రాదు. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేటువంటిది ఈ విధంగా జరుగుతుంది. ఇక అర్బన్ ప్రాపర్టీలో అంటే అర్బన్లో అంటే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వెల్ఫేర్ అండ్ ఎలిజిబిలిటీ డేటా సిస్టమ్ అధికారి యొక్క లాగిన్ నుంచి అక్కడ చెక్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్యూరిటీ అధికారి యొక్క లాగిన్కి అయితే వెళ్తుంది. దాని తర్వాత వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, దాని తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ, దాని తర్వాత ఆర్డీఓ ఆఫీసరు, దాని తర్వాత ఫైనల్గా వచ్చేసి జాయింట్ కలెక్టర్. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్లో మీకు ఎప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నాక. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా తప్పుగా ఎవరికైనా నేమ్స్ అనేటువంటివి ట్యాగ్ అయినా సరే వాళ్ళు కూడా ఫిర్యాదులు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉన్నారండి. ఇక్కడ చూడొచ్చు, తప్పుగా ట్యాగ్ అయినటువంటి వ్యక్తి పేరు మీద మీరు ఫిర్యాదులు అయితే పెట్టాలి. అంటే మీరు పాత వాహనం అంటే వేరొకరి దగ్గర నుంచి అయితే వాహనం అనేటువంటిది అయితే కొన్నారు, బట్ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసి పాత వాళ్ళ పేరే చూపిస్తుంది అనమాట, వాళ్ళ మీదే ట్యాగ్ అయినట్లు చూపిస్తుంది. అప్పుడు మీరు ఫిర్యాదులు అయితే పెట్టుకోవచ్చు. అది కూడా ఎవరి పేరు మీద పెట్టుకోవాలి, ఆ వ్యక్తి పేరు మీద, అంటే ఎవరి మీద అయితే ట్యాగ్ అయ్యిందో వాళ్ళ పేరు మీద పెట్టుకోవాలన్నమాట. తప్పగా వేరొక వ్యక్తి మీద ట్యాగ్ అయినా సరే ఫిర్యాదులు పెట్టుకున్నట్లయితే మీకు అర్హులని నిరూపించుకున్నట్లయితే మీరు అమౌంట్ అనేటువంటిది పొందవచ్చు అనమాట, 15,000 రూపాయలు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి డీటెయిల్స్కి సంబంధించి ఫిర్యాదులు ఎలా పెట్టుకోవాలి ఆ వివరాల గురించి కూడా. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ అనేటువంటిది అయితే ఉందండి, దాన్ని కూడా మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రాసెస్ మొత్తం కూడా ఉంది యూజర్ మాన్యువల్. సో ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయం అధికారులు వాళ్ళ లాగిన్లోనే పెట్టాలి, మనం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు గ్రీవెన్స్ కూడా. సో చాలా ప్రాసెస్సే ఉంది మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి, బట్ మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళినట్లయితే అక్కడ గ్రీవెన్స్ అయితే పెడతారు, నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళే చేయాలి కాబట్టి. ఫైనల్గా మీకు గ్రీవెన్స్ ఐడి కూడా వస్తుంది, దాని తర్వాత గ్రీవెన్స్ రిక్వెస్ట్ రేజ్ చేయాలి. ఓకేనా. సో చాలా ప్రాసెస్ ఉంది, అందువల్ల ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. మీకు కనుక కావాలి అనుకుంటే సపరేట్ వీడియో అయితే చేస్తాను, దాని గురించి కూడా కమెంట్స్లో చెప్పండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.